ఏ రాశి వాళ్ళైనప్పటికీ కూడా, ఏ నక్షత్రం వాళ్ళైనప్పటికీ కూడా, ఎవరైనప్పటికీ కూడా మీరు ధర్మ మార్గాన నడుస్తున్నప్పుడు, మీకు ఎవరైనా కీడును తలబెట్టినప్పుడు, అధర్మ మార్గాన మిమ్మల్ని దెబ్బతీసినప్పుడు, మిమ్మల్ని వెన్నుపోటు పొడిచినప్పుడు, అది ఏ రంగంలో ఉండండి అండి, అది కళారంగం అవ్వనివ్వండి, చలనచిత్ర రంగం అవ్వనివ్వండి, లేకపోతే ఉద్యోగంలో అవ్వనివ్వండి, ప్రొఫెషన్ రంగంలో అవ్వనివ్వండి, వ్యాపార రంగంలో అవ్వనివ్వండి, ఎక్కడైనప్పటికీ కూడా మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి అధర్మంగా మిమ్మల్ని దెబ్బతీశారనుకుందాం, మీరు తీవ్రంగా నష్టపోయి చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయారనుకుందాం. అప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళపైన కోపగించుకోవద్దు, వాళ్ళని దూషించవద్దు, ఏమాత్రం ఏమీ అనకుండా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతంగా మీరు ఉండి మీరు చేయాల్సిన పని ఏంటంటే, ప్రతిరోజు కూడా రాత్రిపూట 11 గంటల ప్రాంతంలో ఒక పసుపచ్చ తుండుగుడ్డను చేతిలో పట్టుకుని కూర్చుని మీరు ఒక మంత్రాన్ని చదవాలి, బగళాముఖి మంత్రాన్ని. ఆ మంత్రం ఏమిటనంటే, ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వ కీలయ బుద్ధి వినాశయ ఓం స్వాహ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు చదివినట్టయితే అనతి కాలంలోనే వాళ్ళు భయంకరమైనటువంటి శిక్షకు గురి అవుతారు అనేటువంటి విషయం మీరు గట్టిగా తెలుసుకోండి. ఈ పని చేయండి, చాలు, సరిపోతుంది.